హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై అండి. ఎప్పుడు ఒకే స్టైల్లో చికెన్ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చికెన్ ఫ్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ ఫ్రై వేడి వేడి రైస్లోకి ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు 4 అల్లం పీసెస్ యాడ్ చేసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 లవంగాలు, 1 చెక్క, 1 ఇలాచి, బ్లాక్ ఇలాచి యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 to 6 వెండిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అండి వేరే పెట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 బగారాకు యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. వాష్ చేసుకొని 1 చెక్క నిమ్మరసం చికెన్కి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల. పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ముందే ఫ్రై చేసుకున్న మసాలా మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాయండి. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎక్స్ట్రా రెడ్ చిల్లీ పౌడర్ ఏమి యాడ్ చేయట్లేదండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువ స్పైసీ తినేవారైతే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలుపుకొని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీరు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చికెను వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. 1 చెక్క నిమ్మరసం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చికెన్ ఫ్రై వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. మనం ఈ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోకూడదు. అప్పుడే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది.